ఒక పీస్ఫుల్ ఫారెస్ట్ ఆశ్రమంలో ఒక గొప్ప గురువు ఉండేవారు. ఆయనకి ఒక యంగ్ డిసైపుల్ ఉండేవాడు. తన పేరు అరుణ్. అరుణ్ చాలా ఇంటెలిజెంట్, చాలా హార్డ్ వర్కింగ్. కానీ ఒక్క వీక్నెస్ ఉంది, ఇంపేషియన్స్. ఒకరోజు అరుణ్ ఫారెస్ట్లో హెర్బ్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక రేర్ ప్లాంట్ని చూశాడు. లీవ్స్ బ్రైట్ గ్రీన్ కలర్లో, స్మెల్ ఏమో స్ట్రాంగ్గా ఉంది. అరుణ్ గురువుగారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. గురుదేవ్, ఈ ప్లాంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుందా? గురువు కామ్గా చెప్పాడు. అవును అరుణ్, ఇది హీలింగ్ హెర్బ్. కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే రోగాన్ని తగ్గిస్తుంది. కొంచెం తీసుకుంటే మంచిది అంటే ఎక్కువ తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా హీల్ అవ్వచ్చు కదా అని అరుణ్ అడిగాడు. గురువుగారు రిప్లై ఇవ్వకముందే అరుణ్ కొంచెం లీఫ్ తీసుకొని తాగాడు. మళ్ళీ కొంచెం, ఇంకా కొంచెం తాగాడు. కొన్ని నిమిషాల తర్వాత అరుణ్కి డిజీనెస్ వచ్చింది. స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. బాడీ వీక్గా ఫీల్ అయింది. గురుదేవ్ అని వీక్ వాయిస్లో పిలిచాడు. గురువు వెంటనే అరుణ్ దగ్గరికి వచ్చారు. వాటర్ ఇచ్చారు, రెస్ట్ చేయించారు. కొంచెం సేపు తర్వాత అరుణ్ కొంచెం బెటర్ అయ్యాడు. గురుగారు స్లోగా చెప్పారు, అరుణ్, మెడిసిన్ మంచిదే, హీలింగ్ మంచిదే, కానీ మంచి విషయం కూడా అతిగా అయితే చెడ్డదే అవుతుంది. అతి సర్వత్రా వర్జయేత్. లైఫ్లో కూడా అంతే. ఏదైనా సరే అతిగా అయితే ప్రాబ్లం. లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక పీస్ఫుల్ ఫారెస్ట్ ఆశ్రమంలో ఒక గొప్ప గురువు ఉండేవారు.